ఆపరేషన్ గగర్ను వెంటనే ఆపి కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలకు ముందుకు రావాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ కనుపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 7 మండలాలకు సంబంధించిన 111 మంది లబ్ధిదారులకు 38,22,500 రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధి పొందాలి అనుకునేవారు నేరుగా తనను కానీ తన కార్యాలయంలో గాని సంప్రదించాలని నియోజకవర్గ ప్రజలకు సూచించారు. 111 మందికి సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ 111 చెక్కుల ద్వారా 38 లక్షల రూపాయలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నాకు తెలిసినంత వరకు ఈ మొత్తము తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా సీఎంఆర్ చెక్కులు కానీ ఎల్ఓసీలు కానీ త్వరితగతిన అందుతున్న నియోజకవర్గం స్టేషన్ కనుపూర్ నియోజకవర్గం చెప్పించలేదు. రాజకీయాలకు అతీతంగా ఎవరు సీఎంఆర్ దరఖాస్తుతో వచ్చినా, ఎవరు హాస్పిటల్లో ఉన్నాం ఎల్ఓసి కావాలని అడిగినా, మీరు ఎవరి ద్వారా వచ్చారు, ఏ ఊరి నుంచి వచ్చారని అడగకుండా వారికి సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి స్టేషన్ కనుపూర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. సీఎంఆర్ విషయంలో కానీ ఎల్ఓసి విషయంలో కానీ రాజకీయాలకు తావు లేదు. ₹1 అవినీతి కూడా అవకాశం లేదు. ఎవరైనా నేరుగా వచ్చి నన్ను కలవవచ్చు, లేదా మా క్యాంప్ ఆఫీసులైనా కలవచ్చు. మీకు ఏ మేరకు వీలైతే ఆ మేరకు ప్రభుత్వ పరంగా వచ్చే ఆర్థిక సహాయాన్ని త్వరితగతిన అందించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు వినియోగించుకుంటూ మరి ఈ ప్రభుత్వానికి మీ యొక్క ఆశీస్సులు అండదండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాలలో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని గ్రామాలలో ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు గౌరవనీయులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వరంగల్కి వచ్చి ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష చేసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి వెళ్ళారు. ఎక్కడైనా ఏ కేంద్రంలో ధాన్యం కొనుగోలు జరగడం లేదు అనే సమాచారం స్పెసిఫిక్ గా ఉంటే అది కనుక నా దృష్టి తీసుకొస్తే తప్పకుండా రైతులకు అండగా ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళ సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తారు. మాట్లాడడం కాకుండా ఏదో ఒక మాట అనాలి, ఒక ఆరోపణ చేయాలనే విధంగా కాకుండా ఫలానా గ్రామంలో 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ధాన్యం వచ్చి ఉన్నది, ఎవరు కొనుగోలు చేయడం లేదని చెప్తే దానిపైన వెంటనే స్పందించడం నా బాధ్యత. తప్పకుండా నేను ఆ పని చేసి పెడతాను. ఇంకా అన్నాల పోటీలనే విషయము హైదరాబాద్ మహానగరానికి ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నది. ఆ బ్రాండ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని ఆ అన్నాల పోటీలు హైదరాబాద్లో నిర్వహించాలని చెప్పి నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్వాహకులకు కావాల్సిన వసతి మాత్రమే, ఏర్పాటు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఆ పోటీలు నిర్వహించడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అని మరిన్ని పెట్టుబడులు హైదరాబాద్కు వస్తాయనే ఉద్దేశంతోనే తప్ప మిగతా పక్కన పెట్టి అది చేసుకున్నామని చెప్తే అంతకంటే దుర్మార్గమైన పిచ్చి ఆరోపణ ఇంకోటి లేదు. ఆపరేషన్ గగర్ నింపివేయాలని చెప్పి చాలా స్పష్టంగా మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇట్లా వెంటాడి వేటాడి వెతికి పట్టుకొని ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు చర్చలకు సిద్ధమని ప్రకటిస్తున్నారు. కాబట్టి శాంతిని నెలకొల్పడానికి అడవులలో రక్తం పేరును పాలించడం కాకుండా, అమాయకులైన గిరిజనులు చంపడం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యతగా శాంతి చర్చలకు ముందుకు రావాలి, పిలిచి మాట్లాడాలి, మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా మేము ఎన్కౌంటర్లు చేస్తాం అనేది సరైనది కాదు. 1994లో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అప్పుడు నేను మార్కెటింగ్ మినిస్టర్గా పనిచేస్తున్న క్రమంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో నక్సలైట్ లీడర్ అన్నది ఎన్టీ రామారావు దగ్గర తీసుకుపోయి చర్చలు జరిపించాను. ఆనాడు స్వర్గీయ గద్దర్ గారు కానీ, శంకర్ గారు కానీ, ఇప్పుడున్న రఘుగోపాల్ గారు కానీ,
వీళ్ళందరినీ కూడా వెంకటేశ్వరరావు గారి నుండి గుంటూరు ఆయన చనిపోయాడు. ఆంధ్రప్రభ ఇంటర్ ఉండే ఆయన పేరు ఇంటి పేరు ఉన్నాడు గుర్తు రావడం కూడా నేను స్వయంగా నా కార్లో తీసుకువెళ్ళి వెంకటరామరావు దగ్గర చర్చలు జరిపించి అప్పుడు పీస్ టాక్స్ నిషేధం కూడా ఆ రోజు ఎత్తివేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి కూడా పట్టువిడుపులు ఉండాలి. ఏదో శత్రు దేశంతో పోరాటం చేస్తుందనే భావన బీజేపీ నాయకులలో ఉంది. అది తప్పు. మీరు శత్రు దేశంతో పోరాటం చేయడం లేదు, మన ప్రజలతోనే మీరు పోరాటం చేస్తున్నారు. కాబట్టి మన ప్రజలతో పోరాటం చేస్తున్న క్రమంలో శాంతి చర్చలు జరపాలని మేము కోరుకుంటున్నాం. జరపాలి, అది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత.